ఉదయాన్నే 10 గంటలకు వచ్చిన పేషెంట్ని మధ్యాహ్నం 2 గంటలంతా చంపేశారు. వీళ్ళంతా రిజైన్ చేయించే మంచిది. 10 గంటల నుంచి సీటు మీద జరుగుతూనే ఉంది కానీ ఆయనకి ఏమీ లే. అద్దెమ్మంటాడు, ఇద్దెమ్మంటాడు, ఇద్దెమ్మంటాడు, అద్దెమ్మంటాడు. ఏమి వేయకుండా నా భర్తను చంపేశాడు. అల్లాడినా కూడా ఈ సందు తిరుగుతానే ఉండదు ఆ డాక్టర్. ఆయన ఏం మనిషి కదా, ఆయన ఏం పసివా? నీ అమ్మకి నీ అబ్బకి అట్నే జబ్బులు వస్తాయి, నువ్వు ఇట్నే చేస్తా? నర్సెస్ ఆల్టర్నేట్గా కంఫర్ట్లో అని చెప్తున్నారు. నొప్పికి తట్టుకోలేక గుండెలో నొప్పికి 2 చేతులు అయితే దండం పెట్టినాడు సార్. నాకు ఆ గుండెల్లో నొప్పిగా ఉండదు, నాకు బాగా చేయమని అల్లాడినాడు. 2 గంటలప్పుడు నేను వచ్చి చేయి పట్టుకున్నా అంతే, అప్పటికే చనిపోయాడు. ఇది చాలా దారుణం అన్న, ఈ మాదిరి చేయకూడదు. ఎందుకంటే పేదవాళ్ళమని ఇక్కడికి రావడం అంత 10 గంటల నుంచి సీటు మీద జరుగుతూనే ఉంది కానీ ఆయనకి ఏమీ లే. అద్దెమ్మంటాడు, ఇద్దెమ్మంటాడు, ఇద్దెమ్మంటాడు, అద్దెమ్మంటాడు. ఏమి తెచ్చినా కూడా చూస్తే కదా, ఏమన్నా ఒక ఇంటేషన్ వేసినావా, ఒక మాత్ర వేసినావా, ఏమన్నా వేసినావా? కాదు, ఏమి వేయకుండా నా భర్తను చంపేసినాడు. 2 చేతులు అయితే దండం పెట్టినాడు సార్. 2 చేతులు అయితే దండం పెట్టాడు. నాకు బాగా చేయమ్మా, నాకు గుండెల్లో నొప్పిగా ఉండదు, నాకు బాగా చేయమ్మా నేను అల్లాడినా కూడా ఈ సందు తిరుగుతానే ఉండదు ఆ డాక్టర్. ఆయన ఏం మనిషి కదా, ఆయన ఏం పసివా? ఆయన ఏమన్నా పసివా? నీ అమ్మకి నీ అబ్బకి అట్నే జబ్బులు వస్తాయి, నువ్వు ఇట్నే చేస్తా? ఇట్నే చేస్తావు నువ్వు కూడానా? లేదు, నీకే జబ్బు వస్తుంది, నీకు ఇట్నే చేయొద్దా? పక్క వాళ్ళు కూడా వలస సార్, వలస పెంచుకోండి సైడ్ సార్, ఆకీలు వలస. పొద్దున ఉదయం 10 గంటలప్పుడు సార్, 10 గంటల నుంచి ఇప్పటికి ఏమి జరగలేదు సార్ ఆయనకి. ఏందయ్యా చిలుపులు రాపించుకొస్తున్నాడు కానీ ఏమి చేయనులే, ఏమి ఆయన ఇష్ట ప్రకారం దొల్లు ఆడతాడు, బొల్లు ఆడతాడు. నొప్పికి తట్టుకోలేక గుండెలో నొప్పికి నేను బతకను అంటున్నాడు, నేను ఎన్నెన్నో చేస్తాను అంటున్నాడు. ఏమి పట్టించుకోనులే, ఏమి చేయనులే. ఉదయం తీసుకొచ్చాము 10 గంటలప్పుడు. ఆయన 4 ఇడ్లీలు తిన్నాడు, పాలు కూడా తాగాడు. కావాలని ఆయన చంపేశారు. అతనికి ట్రీట్మెంటే లేదన్న. 2 గంటలప్పుడు నేను వచ్చి చేయి పట్టుకున్నా అంతే, అప్పటికే చనిపోయాడు. ఇది చాలా దారుణం అన్న, ఈ మాదిరి చేయకూడదు. ఎందుకంటే పేదవాళ్ళమని ఇక్కడికి రావడం అంత అది దుర్మార్గం. ఈ మాదిరి చేయకూడదనా. ఇప్పుడు నీ వల్ల కాలేదా? నిన్న కూడా బాగానే వచ్చారు వాళ్ళు. ఉదయం తీసుకొచ్చాము సార్ హాస్పిటల్కి. ఉదయం తీసుకొచ్చాము, ఉదయం నుంచి కింద తీసుకోపోయి బండి లేదని ఇక్కడే ఆపిపెట్టారు కిందనే. మధ్యాహ్నం 1 గంట పైకి తీసుకోపోయారు. అప్పటి నుంచి ట్రీట్మెంట్ లేదు, ఏమైనా చచ్చిపోయింది శవానికి ఇప్పుడు ఆఫ్ చేసి పెడుతున్నారు. వచ్చి గుండెల్లో నొప్పి అని వచ్చినాడు సార్, బాగానే వచ్చినాడు. ఉదయం 4 ఇడ్లీ తిన్నాడు, పాలు తాగినాడు, బాగానే ఉన్నాడు. ట్రీట్మెంట్ చేశారా? ఏ ట్రీట్మెంట్ చేయలేదు అసలు. ఒక టాబ్లెట్ కూడా వేయలేదు సార్, ఏం లేదు అసలు. ఒక టాబ్లెట్ కూడా వేయలేదు. బర్రెలో మాసుకుంటే ఒక టాబ్లెట్ కూడా ఆయనకి వేయలేదు, అసలు రాలేదు. నేను వచ్చిన తర్వాత ఆక్సిజన్ తీయమంటామంటే నాకు పెట్టమ్మా, ఆయన ఎట్టా చచ్చిపోయాడు, నేనన్నా బతుకుతానని చెప్పారు. ఇంకా అంతకంటే ఏం చెప్తాం, అంతకంటే ఏం చెప్పలేం కదా. ఇప్పుడు తీయమంటాం అంటుంది ఆ మేడం. అదేదో నాకు పెట్టమ్మా, నేనన్నా బతుకుతాను, ఆయన ఎట్టా చచ్చిపోయాడు కదా, నాకు తెలుసు కదా. ఎవరో వాళ్ళు మనకేం తెలుసు సార్. ఈ మాదిరిగా ఎవరైనా చేస్తారు సార్. వీళ్ళు కావాలని చంపేశారు అంతే, ఇంకేం లేదు. నిర్లక్ష్యమే. ఎంతమంది చచ్చిపోయారు మీ మీడియా ఛానల్ ఇవన్నీ మీకు తెలిసే కదా. ఒక పాప చనిపోయింది, ఒక సిఐ గారు వచ్చి నెట్టడం, అది అంతా తప్పు. అది ఒక పోలీస్ అధికారి, అది చాలా తప్పు. అది అటు చేయడం అనేది నాకు నచ్చలేదన్న. ఇప్పుడు మా బాబాయ్ చనిపోయాడు, అది తప్పు కదన్నా. ఏదన్నా నువ్వు అతను ఏదైనా కర్మజాలు చనిపోయింటే అది వేరు. పేషెంట్ మా కోబ్రదర్ వల్ల బాబాయ్ అండి. అతను ఇవాళ మార్నింగ్ 8:30కి అట్లా మనకు అడ్మిట్ అయ్యాడు ఇక్కడ పేషెంట్గా. 8:30 నుంచి అడ్మిట్ అయిన తర్వాత స్ట్రెచెస్లో ఉన్నారు ఫస్ట్ డాక్టర్స్ వాళ్ళు. నాకు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నేను మాట్లాడిన తర్వాత స్ట్రెచెస్లో అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత మెడ మీద గాయం ఉంది, అది ఇబ్బంది జరుగుతుందని అన్నారు. ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్ ఏంటంటే హార్ట్ స్ట్రోక్ వాళ్ళు చనిపోయారు అన్నారండి. నేను అడిగిన మాట ఏంటంటే, ఇలా ఎలా చనిపోతారండి, మీరు వచ్చిన తర్వాత పేషెంట్స్ వాళ్ళ బంధువులు చెప్తున్న ప్రకారం ఏంటంటే, అతను మార్నింగ్ పాలు తాగాడు, ఇడ్లీ తిన్నాడు,
మళ్ళీ మీరు ఎందుకు పట్టించుకోలేదని అడిగితే మాకు స్ట్రెచెస్ లేని ఒక మాట చెప్తున్నారు. అట్ ద సేమ్ అయితే నర్సెస్ ఆల్టర్నేట్గా కంఫర్ట్లో లేదని చెప్తున్నారు. సో నేనేం చెప్తానంటే ఇలా జరిగిందండి. ఇలా కాకుండా మీరు మీకేదైనా చేయాలనుకున్నప్పుడు ఎమర్జెన్సీగా వచ్చే టీంకి ఎవరైతే ఎమర్జెన్సీగా రోగులు వస్తారో వాళ్ళకి ఒక స్పెషల్ నర్స్ టీంని మీరు ఏర్పాటు చేయండి. వాళ్ళు డ్యూటీలో ఎప్పుడైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. అందుకే నేను ఒక క్వశ్చన్ రైజ్ చేశాను. నేను ఇంకో క్వశ్చన్ అడిగానండి. ఏంటంటే మీరు ఇప్పుడు చనిపోవడానికి కారణం ఏంటంటే హాస్పిటల్ ఫెసిలిటీస్ లేకపోవడం చనిపోయాడా పేషెంటు, లేదా మీ నిర్లక్ష్యంలో చనిపోయాడా? మీరు ఒక నోట్ ఇవ్వండి అంటే లేదని చెప్పి సిఏ గారు వచ్చారు. సిఏ గారు తర్వాత సార్ మాకు మీరు ఇవ్వండి అన్నారు. నేనేమన్నానంటే సిఏ గారితో మేము కంప్లీట్ మేము ఇచ్చుకుంటామండి. బట్ ఇప్పుడు ప్రజెంట్ మీరు చేయాల్సిందంటే హాస్పిటల్ నిర్లక్ష్యం చనిపోయారా, లేకపోతే ఫెసిలిటీస్ లేక చనిపోయారా? ఈ రెండు లేకుండా సిఏ గారికి మేము ఎట్లా కంప్లీట్ ఇవ్వమని నేను అడిగాను. సిఏ గారు అంటే మాకు కంప్లీట్ ఇవ్వండి, మేము చేస్తామని చెప్పి ఫైనల్ చేశారు. ఇదే జరిగింది. అదే సిఏ గారితో మాట్లాడి ఫైనల్ డెసిషన్ తీసుకొని మన వాళ్ళతో మాట్లాడి మీకు చెప్తాము. ఎంత ఉంటుంది ఇప్పుడు పేషెంట్కి వయసు? 60 లోపల ఉంటుందండి మ్యాక్సిమం.